రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరియా ఆసుపత్రిలో బాల భరోసా కార్యక్రమం నిర్వహించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా డ్రగ్స్ రహిత తెలంగాణ వారోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలల భద్రతా సంక్షేమం, డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కల్పించారు. బాలల భవిష్యత్తు రక్షణకు ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు సైన్స్ సేఫ్టీ అండ్ సేఫ్ నోటు డ్రగ్స్ అనే వీక్లో భాగంగా ఈరోజు వేదికను అలంకరించిన గౌరవ పెద్దలు ప్రభుత్వాలకు ఎమ్మెల్యే శ్రీ ఆది శ్రీనివాస్ గారికి, గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, మున్సిపల్ చైర్పర్సన్ గారికి, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ Thank you, sir. Thank you, madam. అందరికీ ధన్యవాదాలు. అతిథులందరికీ స్వాగతం తెలియజేస్తూ ఇందులో అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాట్లాడారు. ఆదిత్య గారికి, ప్రిన్సిపల్ చైర్మన్ గారికి, ఏసీ చైర్మన్ గారికి, ఈ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి, కావున డిడబ్ల్యూ గారు, డిఎంఎస్ఐ నుంచి ప్రోగ్రామ్ ఆఫీసర్, DCPO, all members of Women and Child Health Department, DCSH and HR Superintendent, Area Hospital, ఇక్కడికి వచ్చిన ప్రెస్ మిత్రులు, ఇక్కడికి వచ్చిన పిల్లలు, వారికి తండ్రిదండ్రులు, వేములవాడ టౌన్లో ఉన్న జనాలందరికీ పేపైన నమస్కారం. ఆనరేబుల్ సీఎం గారి ద్వారా 3rd మార్చ్ రోజుకి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రోగ్రామ్ కిందకి 99 డేస్ యాక్షన్ ప్లాన్ ప్రారంభించారు. 6th మార్చ్ నుంచి 12th జూన్ వరకు 10 టీమ్స్ కిందకి ఒక వారం ఒక డిపార్ట్మెంట్ ద్వారా ప్రత్యేకంగా ప్రోగ్రామ్స్ పెడుతున్నాం. ఫస్ట్ మనం మన జిల్లాలో శానిటేషన్ గురించి మున్సిపాలిటీ మరియు పంచాయతీల ద్వారా ప్రత్యేకంగా శానిటేషన్ డ్రైవ్ పెట్టాం. హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రతి ఒక్క రెసిడెన్షియల్ స్కూల్ మరియు పిహెచ్సిలో స్పెషలిస్ట్ కి తీసుకువచ్చి స్పెషలిస్ట్ క్యాంప్ పెట్టడం జరిగింది. దీని తర్వాత మనకి ట్రాన్స్పోర్ట్ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా అరైవల్ ప్రోగ్రామ్ కిందకి చాలా వరకు హెల్మెట్ వేసుకోవాలి, రోడ్ యాక్సిడెంట్స్ తగ్గించడానికి మనము ఏమేమి ఆహ్వానం ఉండాలి అది గురించి ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది. దీని తర్వాత వెస్టర్ని ఇప్పుడు ప్రత్యేకంగా చైల్డ్ సేఫ్టీ వీక్ అని పెట్టడం జరిగింది. ఈ చైల్డ్ సేఫ్టీ వీక్ గురించి ఫస్ట్ థింగ్ అంటే 0 to 5 years ఉన్న పిల్లలకి కంపల్సరీగా అంగన్వాడీ సెంటర్లను నమోదు చేసుకోవాలి. ఎందుకంటే 0 to 3 years ఉన్న పిల్లలకి సెంటర్ రాకపోయినప్పుడు కూడా వారికి టేక్ హోమ్ క్లాసెస్ ఎగ్స్ కానీ బాలభద్రత ఇస్తాము. 3 to 6 years ఉన్న పిల్లలకి సెంటర్కి తీసుకురావాలంటే అక్కడే ఫుడ్ ఉంటుంది, అక్కడే స్టడీ, అక్కడే ప్లే. మీరు అదే ఒక చిన్న పిల్లలకి స్కూల్కి, ప్రైవేట్ స్కూల్కి పంపిస్తే మీరే ఇంట్లో టిఫిన్ తయారు చేసి బాక్స్ ప్యాక్ చేసి తయారు చేయాల్సి వస్తుంది. అదే ఒక అంగన్వాడీ సెంటర్కి వస్తే 9 AM వస్తే దీని తర్వాత మధ్యాహ్నం భోజనం, తర్వాత 4 o'clock మనకి పల్లి పట్టి కానీ కురుకురే అలాంటి స్నాక్స్ కూడా వారు ఇస్తారు. అక్కడే ఉన్న అంగన్వాడీ టీచర్ కానీ ఆయాలకి ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చి మంచి స్టడీ మెటీరియల్ ఇచ్చి వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. పిల్లలు కూడా మిగతా స్నేహితులకి చూసి హ్యాపీగా నేర్చుకుంటారు, తింటారు అండ్ వారికి ఒక పియర్ గ్రూప్ సోషలైజేషన్ కూడా డెవలప్ అవుతుంది. దీని తర్వాత లాస్ట్ ఇయర్ మనకి మెడికల్ అండ్ హెల్త్ మరియు విమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ తో ఒక ప్రత్యేకంగా ప్రోగ్రామ్ ప్రారంభించడం జరిగింది. అది పేరు బాల భరోసా. బాల భరోసా ఒక ప్రత్యేకంగా ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ కిందకి మన 0 to 5 ఉన్న పిల్లల్లో ఎవరైనా డెవలప్మెంటల్ డిలే ఉంది అది స్క్రీనింగ్ చేయాలి.
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ వారం చైల్డ్ సేఫ్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ నో సేవ్ డ్రగ్స్ అనేటువంటి వారోత్సవాలు జరిగే క్రమంలో వేములవాడ తిప్పాపూర్ ఏరియా హాస్పిటల్లో చిన్నపిల్లలకు తల్లిదండ్రులు ప్రభుత్వం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. బాలల సంరక్షణ శాఖ ద్వారా నాతో పాటు వేదికైనటువంటి గౌరవ కలెక్టర్ గారు కార్యక్రమంలో ఉండే సందేశాన్ని కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారు నాగశేఖర్ గారు, ఇంకా వార్డు సభ్యులు ఉన్నటువంటి కౌన్సిలర్ ఉన్నటువంటి శ్రీనివాస్ గారు, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు గారు, వేదిక ఉన్నటువంటి గౌరవ కౌన్సిలర్లు, ఏరియా హాస్పిటల్ సంబంధించినటువంటి సూపరింటెండెంట్ డాక్టర్లు, అదేవిధంగా ఈ చైల్డ్ వెల్ఫేర్ సంబంధించినటువంటి జిల్లా అధికారులు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి చిన్నారులు, చిన్నారుల బంధువులు, తల్లిదండ్రులు, పాత్రికేయులు, వేములవాడ పట్టణ ప్రముఖులు, తిప్పాపూర్ గ్రామ ప్రముఖులు అందరికీ కూడా జరిగినటువంటి వారితో పాటు అందరికీ పేరు పేరిన ఈ ఏరియా హాస్పిటల్ సంబంధించినటువంటి వైద్యాధికారులు, సిబ్బంది అందరికీ కూడా నా ఉదయపూర్వ నమస్కారం సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు 99 రోజుల ప్రణాళికను తెలంగాణ రాష్ట్రం నుండి అన్ని శాఖలకు సంబంధించినటువంటి చైతన్యం తీసుకోవడము, అన్ని శాఖలకు సంబంధించినటువంటి ప్రగతిని ప్రజలకు అందివ్వడము, అదే సమయంలో ఆయా శాఖలకు సంబంధించి ప్రజల నుంచి వచ్చేటువంటి వాటిని ప్రణాళిక రూపంలో తీసుకున్నటువంటి కార్యక్రమం బాగా వారు ప్రారంభం చేయడం, మనం కూడా వేములవాడలో మొదటి రోజు పూర్వాకృష్ణాలు ప్రతినప్పుడు ఈ కార్యక్రమం ప్రారంభం చేస్తున్నాం. మొదటి వారంలో గురుకులలో ఉన్నటువంటి పాఠశాల పిల్లలకు వైద్య సదుపాయాల గురించి కార్యక్రమం, వారికి నాణ్యమైన విద్యతో పాటు పోషకాలతో కూడినటువంటి ఆహారాన్ని అందిస్తున్న క్రమంలో డైట్కి సంబంధించిన అంశాన్ని ఆరోగ్యమే మహాభాగ్యమైనటువంటి క్రమంలో వారికి సేకరించే కార్యక్రమం, ఆ తర్వాత పారిశుద్ధ్యకు సంబంధించిన కానీ ఈ విధంగా ఒక్కొక్క వారము ఒక్కొక్క వర్గానికి సంబంధించినటువంటి వాటిని చేతపరిచే కార్యక్రమం తీసుకొని మనం ముందుకోవడం క్రమంలో రోడ్ సేఫ్టీ, రోడ్ సంబంధించిన అంశంలో కానీ రేపు వచ్చే వారం నుంచి రైతులకు సంబంధించినటువంటి ఒక వారం మహిళలకు సంబంధించి ఈ విధంగా అనేక కార్యక్రమాలని ప్రభుత్వ ప్రణాళిక జరుగుతున్న సందర్భంలో ఈసారి ఈ రోజు నుంచి చిన్నారులకు సంబంధించినటువంటి వారిని ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమించినటువంటి కార్యక్రమం చేసే దశలో భాగంగా ఇప్పుడు అన్నింటి హాస్పిటల్ జరుగుతున్న ఈ కార్యక్రమం అనేక మంది చిన్నారులు కనిపిస్తాము. ఎందుకంటే గరీబ్ మాట్లాడుతున్నాం సంవత్సరం కాగానే నడవాలి, 2 సంవత్సరాలు కాగానే మాట్లాడాల్సిన ప్రయత్నం ఉండాలి. ఎదుగుదలకు శారీరక ఎదురు లోపం ఉంటే ఇంట్లో తల్లిదండ్రులు కానీ ఎంతమంది టీచర్లుగా గుర్తించి వారికి తగినటువంటి వైద్య సదుపాయాన్ని అందించి వారికి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు కార్యక్రమం చేసేటువంటి కార్యక్రమం బాగా ఎదుర్కొనే హాస్పిటల్లో అన్ని పరీక్షలు కూడా జరుపుతా ఉన్నాం. అనేక మంది డాక్టర్ సమక్షంలో చెప్తాం. ఈరోజు ఇక్కడ ఈ ఆసుపత్రిలో ఇలాంటి సౌకర్యాలు ఉన్నాయి, ఇలాంటి అవకాశం ఉందని తినడానికి అందరూ తెలవాలనేటువంటి అనేక మంది చిరువురు హాస్పిటల్కి వెళ్తాము. దానివల్ల రక్షకంగా బాధపడుతుంది, రక్షకంగా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇలాంటి హాస్పిటల్ పిల్లలకు సౌకర్యం చెప్పేటువంటి కార్యక్రమం ఈరోజు చిన్నారులకు, తల్లిదండ్రులకు సామాజికంగా పేదలకు చేసినట్టు ఉపయోగపడే కార్యక్రమం. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కాకపోతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి చిరువురు హాస్పిటల్, హైదరాబాద్ నీలోపర హాస్పిటల్ చాలా బ్రహ్మాండంగా పేద పిల్లలు సేవలు తీసుకుంటున్నారు. నా దగ్గరికి నాకు వచ్చినటువంటి అనేక మంది కూడా పేదలు ఈరోజు ఇబ్బంది అవుతుందంటే నియోజకవర్గ ఆసుపత్రిలో ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమం లేదు. ఇబ్బంది ఉంటే ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి గారు రాబోయే ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్మించే కార్యక్రమం నిమ్స్లో కానీ, ఉస్మానియాలో కానీ, అదేవిధంగా గాంధీలో కానీ, ఇక్కడ ఎస్జీఎం వరంగల్లో కానీ
ఎక్కడైనా పేద పిల్లలకు సంబంధించి పేదలకు ఇబ్బంది ఏంటంటే ప్రభుత్వ పక్షాన గతంలో 20 డాక్టర్ చేసిన సందర్భంలో ప్రతిరోజు ఈ ప్రాంతంలో ఒకరికో ఇద్దరికో ఈ ప్రభుత్వం ద్వారా రెట్రాఫరెంట్ ఒక కార్యక్రమాన్ని తీసుకొని వారికి ముందస్తుగానే డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేసి వారికి భరోసాను ఈరోజు రైతు పరంగా అందించినటువంటి కార్యక్రమాన్ని జగన్ గారి నాయకత్వంలో తీసుకున్న సందర్భం. ఎవరికైనా కార్యక్రమం చేసి జనం వచ్చి ప్రైవేట్ ఆసుపత్రి చూపించుకుంటే 60,000, 70,000, 80,000 లక్ష విధంగా వాళ్ళకు కూడా ముఖ్యమంత్రి సహాయం కూడా